మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏదో ఒక కష్టం అనుభవిస్తూనే ఉండడానికి ఒక చిన్న స్టోరీ ఒకటి చెప్పాడనమాట. సో దాంట్లో రీజన్ ఏమంటే మనిషి యొక్క ఆశ ఏ స్టేజ్లో అయినా ఒక ఆశ నెరవేరిందంటే దాని తర్వాత వెనకాల ఇంకొకటి, మళ్ళీ వెనకాల ఇంకొకటి. సో అలా మన మనసు ఏం చేస్తుందంటే ఎప్పుడు ఏదో ఒకటి కోరుకుంటూనే ఉండడం వల్ల మనకు అన్ని కష్టాలు వస్తున్నాయి అని అంటారు. సో ఎవరు సంతోషంగా ఉండగలరు అంటే ఏ కోరికలు లేకుండా ఉన్నదాంతోనే సంతోషంగా ఉండగలిగిన వాళ్ళు మాత్రమే సంతోషంగా ఎప్పుడు ప్రశాంతంగా ఉండగలరు అని. సంతోషంగా ఉండడానికన్నా ముఖ్యమైనది ప్రశాంతంగా ఉండడం. సంతోషం ఎప్పుడు ఉండదు, కానీ ప్రశాంతత ఎప్పుడూ కావాలి. అలా ఉన్నవారు ఎప్పుడు హెల్తీగా ఎప్పుడు ఉండగలుగుతారు. సో ఇక్కడ హెల్తీనెస్ అనేది కాదు, మనం జీవించి ఉన్నంత కాలం ఎప్పుడు చూసినా ఏదో ఒక దాని వెనకాల పరిగెడుతూనే ఉంటున్నాం. సో ఇది ఎంతవరకు మనకు అవసరం అని చూస్తే ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఉంది. అది చెప్పుకుంటే మన లైఫ్ గురించి మనకే ఒక నవ్వు వస్తుందన్నమాట. సో అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. సో ఒక చిన్న కథను మనం ఇప్పుడు చెప్పుకుందాము. సో ఒక మనిషికి దేవుడిచ్చింది 40 ఏళ్ళు సంతోషంగా జీవించడానికి ఒక ఆయుష్ అనమాట. సో అంటే మనిషి యొక్క ఏజ్ 40 ఏళ్ళేనా అనుకోవద్దండి, జస్ట్ కథ కోసం ఇలా చెప్పుకుంటున్నాము. సో ఒక 40 ఇయర్స్ మనిషి సంతోషంగా బతకడానికి దేవుడిచ్చిన వరం అనమాట. సో ఇప్పుడు మనిషి ఏం చేస్తాడు, మనం ఏంటి 40 ఏళ్ళే బతుకుతామా, ఇంకా కొన్ని ఏళ్ళు బతికితే బాగుంటుంది కదా అని దిగులుగా కూర్చుని ఉంటాడనమాట. దిగులుగా కూర్చొని ఉంటే ఆ దారిలో ఒక గాడిద వస్తుంది. సో గాడిద, ఏ మనిషి ఎందుకు ఇంత డల్గా కూర్చున్నావు, నీకేమన్నా కష్టం వచ్చిందా అంటే, ఏం చేసేదిలే గాడిద, నాకు చాలా కష్టంగా ఉంది, నేను 40 ఏళ్ళు మాత్రమే బతుకుతున్నాను, నా ఆయుష్ ఇంతే ఉంది, నాకు ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది అంటే, ఆ గాడిద, అరేరే నువ్వెందుకులే అంత బాధపడతావు, నా ఆయుష్లో సగం ఆయుష్ నీకు ఇస్తానులే, నీకు 20 సంవత్సరాలు తీసుకో అని ఇచ్చేస్తుందన్నమాట. సో ఇప్పుడు మనిషి యొక్క జీవితం 60 సంవత్సరాలు అయింది. సో మనిషి 60 సంవత్సరాలు బతుకుతున్నాడు. ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ దిగులుగా కూర్చుంటాడనమాట. మళ్ళీ దిగులుగా కూర్చుంటే అప్పుడు ఒక కుక్క కనిపిస్తుందన్నమాట. కుక్క, ఏంటి మనిషి ఇంత దిగులుగా కూర్చున్నావు, నీకేమన్నా ప్రాబ్లం ఉందా అని అడిగితే, లేదు నాకు ఆయుష్ 60 ఏళ్ళే ఉంది, ఇంకో 20 సంవత్సరాలు ఉంటే నేను ఇంత ఆస్తి సంపాదించుకుంటా, అన్ని నగలు చేర్చి పెట్టుకుని ఉంటా, అది చేసింటా ఇది చేసింటా అని బాధపడుతూ చెప్తాడు. అరే నాకే చాలా ఆయుష్యే ఉంది, నాలో ఉన్న ఆయుష్లో నీకు ఇంకో 20 సంవత్సరాలు ఇస్తాను, నువ్వు తీసుకో అని చెప్పి కుక్క ఇంకో 20 సంవత్సరాల మనిషికి ఇచ్చేసి వెళ్ళిపోతుందంట. నెక్స్ట్ ఆ 8 ఇయర్స్ తర్వాత మనిషి కూర్చునేసి మళ్ళీ దిగులుగా ఉంటాడంట. ఇప్పుడు మనిషికి ఇంకా ఆశ తీరలేదు. అప్పుడు ఒక గుడ్లగూబ అటు సైడ్ వస్తుంది. అప్పుడు ఆ గుడ్లగూబ ఏం చేస్తుంది, ఎందుకు మనిషి ఇంత నీరసంగా ఇలా కూర్చున్నావు, నీకేమన్నా కష్టమా అంటే, నా ఆయుష్ 80 సంవత్సరాలే ఉంది, నాకు ఒక 100 సంవత్సరాలు అయింటే చాలు, నా అన్ని ఆశలు కోరికలు తీర్చుకుని ఇంకా సంతోషంగా బతకాలని ఉంది అంటే, నువ్వెందుకులే మనిషి బాధపడతావు, నా ఆయుష్లో 20 సంవత్సరాలు నీకు ఇస్తాను, నువ్వు తీసుకో, నువ్వు బతుకు అని ఇచ్చేసి వెళ్ళిపోతుందన్నమాట. సో మనిషికి 40 సంవత్సరాల వరకు సంతోషం అంటే పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ అంతవరకు సంతోషంగానే ఉంటాడు. ఆ 40 ఇయర్స్ తర్వాత ఏమవుతుంటే 40 నుండి 60 వరకు గాడిదలాగా సంసార భారాన్నంతా మొయ్యాలి. పిల్లల్ని చదివించాలి, పిల్లలకు పెళ్లి చేయాలి, వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి, ఇలాంటి అన్ని భారాలంతా కూడా 40 నుంచి 60 సంవత్సరాల లోపు మోస్తాడు. తర్వాత 60 నుంచి 80 వరకు కుక్క దగ్గర నుంచి తీసుకున్నాడు కాబట్టి 4 కొడుకులు ఉంటే, ఒక నెల పెద్ద కొడుకు దగ్గర, 2వ నెల చిన్న కొడుకు దగ్గర, 3వ నెల 3వ కొడుకు దగ్గర అని 4 నెలలకి 4 కొడుకుల దగ్గర కుక్కలాగా అక్కడ ఇక్కడ అని చెప్పి 4 ఇంట్లో తిరిగేటట్లు 4 ఇంట్లోనూ తిరుగుతూనే ఉంటాడనమాట. సో నెక్స్ట్ తీసుకున్న 20 సంవత్సరాలు గుడ్లగూబ దగ్గర నుంచి కాబట్టి గుడ్లగూబలాగా ఎటూ పోలేకుండా కూర్చున్న చోట్లోనే ఉండి, కదలలేక, కాళ్ళు చేతులు రాక, నొప్పి అది ఇది భరిస్తూ ఒకే చేతిలో అన్నం పెట్టిన ప్లేస్లోనే కూర్చొని తినేసి అదే చోట్లో ఏది చేయలేకుండా ఉంటాడనమాట. సో మనిషికి ఎంత ఉన్నా సరిపోదనేది ఈ కథ నుంచి మనం తెలుసుకున్నాం. సో ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉండాలనే కోరుకోవడమే కానీ సంతోషంగా ఉండాలి అనుకోవడం తప్పు కాదు. కానీ సంతోషమే జీవితం కాదు, ప్రశాంతంగా ఉంటేనే జీవితం సాఫీగా ఉంటుందని మనం తెలుసుకుందాం. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ.